మార్చినావు, జీవో 1, 2, 3 అన్నావు. ఎందుకంటే నీకు అనుకూలంగా మార్చుకున్నావు. రైతుల నోట్లు కొట్టాలి, మల్లన్న సాగర్ కావాలి, అదే నీ కాన్స్టిట్యూన్సీ, నీది నీ అల్లుని కాన్స్టిట్యూన్సీ బాగుపడాలని నీకు ఆలోచన ఉన్నప్పుడు మా బీసీలకు కూడా న్యాయం చేయరా బాబు? 2000 మాది ఏదైతే 1993లో మండల్ కమిషన్ తీసుకున్నదో క్రిమినల్ ఎత్తాయి. 69% ఇస్తలేరు తమిళనాడులో రిజర్వేషన్. ఆ ప్రకారంగా చెయ్యి, అవినీతి న్యాయం జరుగుతుంది తప్పితే ఎంతసేపటికి గొర్రెలు, బర్రెలు, ఆవులు, దూడలు, మంగళోనికి కత్తి, శాఖలోనికి ఒక గాడిదే, ఇదేమిట్రా బాబు? ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్, రియలీ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఆఫ్టర్ 60 years ఆల్సో మేము బర్రెలు గొర్రెలే కాయాలరా బాబు? నువ్వేం కుర్చీ మీద కూర్చుంటావు? తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము. మా నాయకులు గట్టిగా ఎందుకంటున్నంటే మా బీసీలు కూడా అల్ప సంతోషం. ఒక గొర్రె చేయగానే వాడు ఎంతో, ఈ గొర్రెలు కూడా ఎట్లా ఇస్తారు తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు 80 లక్షల గొర్రెలు ఇస్తాడట. వాళ్ళు 4 లక్షల మంది ఉంటే 80 లక్షలకు వద్దనా? కానీ 80 లక్షల గొర్రెలు ఏడున్నాయి పోయి. నరేంద్ర మోడీ నోట్లు ప్రింట్ చేయడానికే 3 నెలలు పట్టింది. ఈయన గొర్రెలు ఎడికెళ్ళి ప్రింట్ చేస్తావురా ఆయన? నరేంద్ర మోడీ క్యాష్ను ప్రింట్ చేయడానికే 3 నెలలు పట్టింది. ఇవ్వాలని కూడా బ్యాంకులలో పైసలు లేవు, ఏటీఎంలో పైసలు లేవు. గొర్రెలు ఎడికెళ్ళి తెస్తావురా బాబు? ఒక రోజు పెడతాడు మేళ, ఇక ఆ తర్వాత పాపం కుర్మోలు తిరుగుతూ ఉంటారు. మా గొర్రె వచ్చిందా, మా గొర్రె వచ్చిందా? వస్తుంది, దగ్గర ఉన్నది, ఇక 4 రోజులు అయితే వస్తుంది అని చెప్తారు. ఇది ఎక్కడ పంచాయతీరా? గొర్రెలు, బర్రెలు, పందులు. ఇంకొకటి మా నాయకుడు అంటాడు పందులు పెంచుకోని అంటాడు. అది ఏమో ఇది ఎక్కడ పంచాయతీరా? నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అంటే ఈడేం పందులు పెంచుకుంటాడు. ఇది ఎక్కడ పంచాయతీ? నాకు అర్థం కాదు. పందులు ఏడ పెరుగుతాయమ్మా? ఏదైతే అతికి నీచమైనటువంటి స్థలంలో, ఏడనైతే పూర్తిగా మనుషులు ఉన్నటువంటి ప్రాంతంలో బురదలో పెరుగుతాయి. మళ్ళీ ఆ బురదతోటి మనుషులకు జీవితాలు పోతాయా? ఇక పోతే ఇంకో సంగతి చెప్పాలి, చాలా మంచిది. ఎందుకు చెప్తున్నంటే ముఖ్యంగా మా ప్రభుత్వం రెవెన్యూ 2014-15లో 3102 కోట్లు వచ్చినాయండి. తర్వాత రెండో సంవత్సరం 4041 కోట్లు వచ్చింది. రెవెన్యూ అంటే స్టాంప్ అనుకోండి, రిజిస్ట్రేషన్ అనుకోండి, ఏది భూములు కొనేదానికి వచ్చింది. ఇప్పుడు అట డిమానిటేషన్ తర్వాత అది తగ్గిపోతున్నది. ఏది డిమానిటేషన్? నువ్వే అన్నావు డిమానిటేషన్ ఇస్ అ గుడ్, నరేంద్ర మోడీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్. డిమానిటేషన్ వల్ల ఈయన ఏది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న. కానీ ఒక్క దగ్గర దెబ్బతింటే ఇక చూడు మా కేసీఆర్ గారు ఎంత హుషారున్నాడు చూడండి. ఎక్సైజ్ లో మొదటి 2014-15 3,809 crores, 3,809 crores వచ్చింది 14-15. అదేవిధంగా 15-16 5,083 crores అంటే 5,083 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో తెలుసా? 2016-17 8,000 కోట్ల 999. మీరు చూడండి మార్కెట్లో బాటా షూ కంపెనీ వాడు ఎప్పుడు కూడా నోట్ల 9,000 అని చెప్పడాడు, 8,999 అని చెప్తాడు. వాహ్, వెరీ గుడ్ మార్కెటింగ్. మా కేసీఆర్ మార్కెటింగ్ ఎట్లా చేయాలో కూడా తెలుసు ఆయన. చూడండి 8,999 crores వచ్చిందట. మరి ఇదేడికి వెళ్ళి వస్తుందిరా పోయి అంటే తాగేటోడు తాగాలి, వాడు పడి హాస్పిటల్ పడాలి. అది ఏది హాస్పిటల్ పేరేంటి ఉన్నాయి కదా, ఇది మలక్పేట ఉన్న హాస్పిటల్ యశోదలకు పంపాలి. పైసలుగా లోడైతే యశోద పోతాడు, పేదోడు ఏడిపోవాలి, ఉస్మానియా పోవాలి, లేకుంటే గాంధీ పోవాలి. నీది ఏం పోతుందో తాయిపి, ఫుల్ తాయిపించేసేయి, మనసు చచ్చేదానికి తాయిపి, నీకు పైసలు కావాలి. తాగుబోతు తెలంగాణ అక్కడ, అప్పుల తెలంగాణ ఇక్కడ. బ్యాంకుల నుంచి రుణాలు తేవాలి,
ఆ తర్వాత నువ్వు చేసే పని ఇది. ఏమిటి నీ ఆలోచన? తాగుబోతుల దగ్గర పైసలు ఎరికెళ్ళి వస్తున్నాయి రా. నువ్వే అన్నావు రెవెన్యూ తగ్గింది, డిమానిటేషన్ అన్నావు. మరి తాగుబోతుల పైసలు ఎరికెళ్ళి వస్తున్నాయి అంటే నువ్వే వచ్చుతావు. ఇప్పుడు ఏది సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, హైవేలో కూడా దుకాణాలు పెట్టొద్దు అంటున్నావు. నడుస్తూనే ఉన్నది. ఇక యాక్సిడెంట్ ఎట్లా కాదు, వాడు ఇట్లా అంటాడు, కొట్టేస్తాడు, అయిపోయి మనుషులు చచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఏమిటి నీ ఆలోచన? ఇవాళ నీ బడ్జెట్ పెట్టింది కేవలం ఎన్నికల బడ్జెట్, ఓట్ల గురించి. అమాయక బీసీలారు మోసపోవద్దు. మా జనాభా ప్రాతిపదికంగా మా బడ్జెట్ పెంచాలి. అప్పుల బడ్జెట్ కాదు, ఒరిజినల్ బడ్జెట్ కావాలి. మా పిల్లలు చదవాలంటే 31 జిల్లాలలో ముందు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టు, మా పిల్లలు చదువుతారు. ఆ తర్వాత మైనార్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ ద్వారా 5 పోస్టులు ఇచ్చిండు ఆయన, ఏది చైర్మన్. మా వాళ్ళకు కూడా అలా పార్టీలు అంటే మాట్లాడే శక్తి లేదు, కానీ మాకు మాట్లాడే శక్తి ఉన్నది. మాతోటన్నా మీరు అడగంటారా బాబు, ఎన్ని రోజులు ఈ బానిస బతుకు? దానికి అప్పుడే పాలతోటి కాదు, ఏది బొమ్మకు నీళ్లు పోస్తున్నాడు. పాలాభిషేకం పడ్డ ఏం చేసిందని పాలాభిషేకం బాబు? బీసీ మిత్రులారా మోసపోవద్దురా బాబు, మీకు దయచేసి చెప్తున్నాం. బీసీ మిత్రులారా, ఈ గొర్రెలు బండ్లు ఎన్ని రోజులు? దాని గురించి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని ఊరూరు తిరుగుతా. కేసీఆర్ ఎవరికి ఏం చేయడు, కుర్చీ మీద ఆయన కూర్చుంటాడు, మనను బిచ్చగాళ్ళు చేస్తాడు. ఈ బిచ్చగాళ్ళ గురించి తప్పనిసరిగా మా బిచ్చగాళ్ళు కాదు, స్వయం శక్తి. మేము తెలంగాణ ఎందుకు అడిగినామమ్మా? మా కాళ్ళ మీద నిలబడాలని, స్వయం శక్తితో బతకాలని, సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలని మేము వచ్చినాం. తెలంగాణ కూడా ఇంకా బానిస బతుకు బతికే అవసరం లేదు తెలంగాణ. బీసీలు ఉద్యమించాలి, కేసీఆర్ కు సరైన జవాబు చెప్పాలి. బడ్జెట్ ఇది మా ఊళ్ళో వెంకయ్యగారెడ్డి కాదు, ఇది రియల్ మోసం. ఇప్పుడు అసలు సంగతి బయటపడ్డది. 1,04,000 కోట్ల రూపాయలు అప్పులుంటే 1,49,000 కోట్ల బడ్జెట్ అని ప్రజలకు మోసం చేయడమా కాదా? మీరు చెప్పండి. ఇది అప్పులదా లేకుంటే ఇది ఎన్నికలదా? కేవలం ప్రజలను మభ్యపెట్టి గొడ్లు బడ్లు ఇచ్చే రాజకీయాలు బంద్ చేయండి. నిజంగా నీకు ఆలోచన ఉంటే మా బీసీలకు సరైన న్యాయం చేయాలంటే ఏ విధంగానైతే నువ్వు మల్లన్న సాగర్ ఇష్యూలో ఈ భూమి రైతుల భూములు కొనుగోలు చేయ దాంట్లో 2013 ఏదైతే బిల్లు పాస్ అయిందో దాన్ని మార్చి 1, 2, 3 చేసినో అట్లనే ఈనాడు మా రిజర్వేషన్ 9 కూడా దాటలేదు. కాబట్టి తప్పనిసరిగా క్రిమిలైన్ పక్కకు పెట్టి ఏదైతే తమిళనాడులో 69% ఇచ్చినాడు, మా పిల్లలు చదువుకొని ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, రాజకీయంగా ముందుకు వస్తారు. ఎన్ని రోజులు మా ఓట్లతోటి మీరు రాజ్యం చేస్తారు? మీ పర్సంటేజ్ ఎంత? మీ సామాజిక న్యాయం ఎంత? మీ సామాజిక వర్గం ఎంత? మీరు ఆధిపత్యం నడిపిస్తుంటే మేము కళ్ళు మూసుకొని బిచ్చగాళ్ళ లెక్క కూర్చోవాలన్నా? ఇక నడవదు కేసీఆర్. నేను ఐఎమ్ వెరీ సీరియస్. ఇట్లా మోసం ఎన్ని రోజులు చేస్తావు? నేను కూడా నిన్నా ఎవరు ఏది కేసీఆర్ సామాజిక వర్గం ఎంత అంటున్నా? ఎంత కూడా మీకు తెలియకపోతే ఎట్లా? అది నాతో అనిపించాలని మీరు అన్నారు. నేను దాంట్లో వెనుకాడను. మా జనాభా గురించి మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ ఏమన్నాడు? పంపకాలు ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్ర, వాట్ ఎవర్ ది ల్యాండ్స్, వాట్ ఎవర్ ది బిల్డింగ్స్, ఇట్ షుడ్ బి ఆన్ పాపులేషన్ బేసిస్ అన్నారు. అందుగురించి మా పాపులేషన్ ఉన్నది మోర్ దాన్ 54%. ఇట్ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, నాట్ గొర్రెల్ బర్రెల్. తప్పనిసరిగా ప్రమోషన్లు కానీ ఉద్యోగాలలో కానీ ఇవాళ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కు ఆడికాడికే చెప్తావు. పెద్దవాడు ఫీజు మా పిల్లలు చదువుకోవద్దా? వాడు ఎస్ఎస్సి పాస్ అయినాక ఇంటర్మీడియట్ చదవద్దా? ఇంటర్మీడియట్ చదివినాక గ్రాడ్యుయేట్ చదవద్దా? ఆ తర్వాత పిహెచ్డి చేయొద్దా? ఏమిటా
ఇస్తుండ్రట, దాని తర్వాత సిమెంట్ ఇస్తున్నారట. అదే ఎన్ని ఇస్తున్నావు రాబాయి, నువ్వు బడ్జెట్లు ఎందుకు పెట్టావు? ఎన్ని ఇళ్ళు కడుతున్నావు? మేమేం చెవుల పువ్వు పెట్టుకున్నాం అనుకుంటావా? అదే విధంగా నువ్వేమన్నావు, హరిజనులకు 3 ఎకరాల భూమి అన్నావు, లేకుంటే నేను కొనిస్తా అన్నావు. మరి పెట్టినావునా బాబు? హరిజనులకు ఏ భూమి కొంటావు, ఎంత కొంటావు, ఎన్ని ఎకరాలు ఇస్తావు చెప్పినావా? ఇది మాయమాట చెప్పే బడ్జెట్. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ కు తన చేతిలో మెజార్టీ ఉండదని అసెంబ్లీలో నువ్వు ఏదైనా మాట్లాడగలుగుతావు. మాకు మిగిలింది ప్రజలే. ఊర్లో కొట్టి తిరుగుతాం, నీ బండారం బయట పెడతాం. ఇవాళ నువ్వు ఒక మహిళకు కూడా నువ్వు కేబినెట్ లో మంత్రి చేయవు అంటే నీ బిడ్డ ఒకటి ఉంటే అయిపోయిందా? ఎన్ని రోజులు ఉంటామండి మేము? 3 ఏళ్ళు అయిపోయాయి. కేసీఆర్ ఏదో చేస్తాడు, తెలంగాణ తెచ్చినట్టుడు. పాపం కోదండరాం మీద మాట్లాడుతుంటే ఆయన మీద దాదాగిరి చేస్తారు. మీరు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఇంటి మీదకి పోతారు, తలుపులు వాళ్ళ కొడతారు. ఏమడిగారు? నిరుద్యోగుల గురించి అడిగాడు. ఆఖరికి ఇందిరా పార్కు తీసుకుపోయి ఎక్కడో పడేస్తావు. ఏ ఇందిరా పార్కు దగ్గర అయితే మేము గతంలో ఎన్నో ధర్నాలు చేశాం, దానివల్లనే ఈనాడు తెలంగాణ వచ్చింది. ఈనాడు ఢిల్లీలో జంతర్ మంతర్ ఎవరైనా మార్చినారా? ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది, దేవగౌడ ప్రభుత్వం వచ్చింది, కానీ ధర్నా చౌకులు ఎవరు మార్చలే. అంటే నువ్వు భయపడుతున్నావు. ఉద్యమాల నుంచి వచ్చినా నువ్వే అంటావు. ఉద్యమాలను చూసి భయపడతావు. ఇప్పుడు శురువైంది. ఇప్పుడు ఇక స్టార్టింగ్ ఈ 2 ఏళ్ళు నీకు అన్ని ఉద్యమాలే వస్తాయి. నువ్వు ఏడికి చేస్తావు? పోలీసుకు మంచి కార్లు ఇచ్చి, ఏది ఇన్నోవా ఇప్పించేసి, ఫార్చ్యూన్ ఇప్పించేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని దత్తమేనా, మమ్మల్ని కొట్టుమనా? వాళ్ళకి అంత బాగా చూస్తారే. మా నిరుద్యోగ యువకుల గురించి నువ్వు ఆలోచన చేయవు. మా పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేయవు, దానికి బడ్జెట్ పెంచావు. మా కులాల కొర్రలు ఇస్తుంటే మేము ఎన్ని రోజులు ఓకే వచ్చాలి? ఇది అంగీకారని కాదు, ఇది మోసం. ఎన్నికల గురించి చేస్తున్నట్టు, ఓట్ల గురించి చేస్తున్నట్టు బడ్జెట్ పెరగాలా లేదా చెప్పండి మీరు. దాని గురించి నువ్వు చెప్పవు. ఏమంటే నేను గొర్రెలు ఇచ్చినా, 80 లక్షల గొర్రెలు ఇస్తే గొర్రెలే బాబు. సాగరానికి కత్తి ఇచ్చిన, బట్టలు ఇచ్చినా, గాడిని ఇచ్చినా, మంగళానికి కత్తి ఇచ్చినా వాడు ఎంతసేపు గుండ్లు కొరుకుమంటే ఎట్లా? నీకు గుండ్లు కొరిగే రోజు వస్తుంది మిత్రమా. దయచేసి మా వాళ్ళు పిల్లలు కూడా సాగుతున్నారు. మా నాయన గుండ్లు కాసిండు, మా తాత కాసిండు, నేను కాయా, నేను చదువుకుంటాను. మా పిల్లలు ఆ చదువు చూపించురా బాబు. చదువు ప్రతి జిల్లాలో 100 స్కూల్ పెట్టు, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టు, కేజీ టు పీజీ. అప్పుడు నిజంగా బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసినట్టు. అంతేకాకుండా లాస్ట్ పాయింట్, ఇక చూడు రేపు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెడతారు. ఏది మైనార్టీల రిజర్వేషన్ 12% అంటారు, పెట్టేస్తాడు. ఇక దానికి ఎవరు కాదన్నాడు, అన్ని పొలిటికల్ ఓకే అంటాడు. ఢిల్లీకి పంపిస్తాడు. ఢిల్లీలో ఉన్నోడు 12% రిజర్వేషన్ క్వశ్చనే రాదు. ఎందుకంటే ఆయన మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక ముస్లిం కూడా టికెట్ ఇవ్వలే. ఆయన రిజర్వేషన్ పెట్టుకుంటారండి. నేనైతే పంపించిన ఢిల్లీకి, ఓ ఢిల్లీలో ఎదురగొట్టును. ఇక మీరు కావాలంటే బక్రీద్ కు బక్రా కాట్లు, రంజాన్ కు బిర్యానీ కాదు, షీర్ కుర్మా పాలు. ఇది మా మైనార్టీలకు అట్ల మోసం, బీసీలకు ఇట్ల మోసం, హరిజనులకు 3 ఎకరాల భూమి మోసం, 2 బెడ్రూమ్ సబ్జెక్టే లేదు. ఇది బడ్జెట్ దానికో వెరీ కసరత్ చేసిండు ఆయన. ఆయన పేరు ఈటెల రాజేందర్. నేను అన్నాను, మీరు తప్పనిసరిగా మా బీసీ లీడర్లు, నువ్వు ఎస్సీ ఎస్టీలను పిలుస్తారండి. ఏది సప్లైర్ గురించి మీరు ఏం చెప్తారు? మీ జనాభా ప్రాతిపదికంగా ఇస్తా అంటాడు. బీసీలు మనుషులు కాదా బాబు? విలువలే లెటర్ రాస్తే కూడా విలువరా? అంటే బీసీలు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నావు. తప్పనిసరిగా బీసీలలో ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా తిరగబడే రోజు వస్తుంది. ఇక మీరు ఎన్ని రోజులు రాజ్యం పెడతారు? మీరు చూసారు కదా కుటుంబ రాజకీయాలు ఎట్లా నడిచినాయి. ఉత్తరప్రదేశ్ లో మా అల్లుడు చిచ్చా భతీజా దుకాణం బంద్ అయింది. ప్రజలలో మార్పు వస్తుంది. కేసీఆర్ ఇప్పటికన్నా ఆలోచన చేసి ఎన్నికలు ఇంకోటి అంటున్నారు,
ఎవడైతే తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి జైలు పోతాడంట. పెట్టరా బాబు, ఆ బిల్లు తీసుకొస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మొదటి నువ్వు ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో దాని మీద కూడా పెట్టాలి కదా. జైల్లో పెడతాడంట, బెదిరిపిస్తావు మాకు పెట్టు, ఎంతమంది పెడతావు, మేము అందరం పోతాం. కేసీఆర్ నీ ఒక్కరికి ఆలోచన కాదు, మాకు కూడా ఉంది ఆలోచన. దేవుడు మాకు కూడా కొంత ఇచ్చిండు. మెరిట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, మెరిట్ ఈజ్ గివెన్ బై ద గాడ్. గాడ్ తప్పనిసరిగా ఇస్తాడు. ఇవాళ చూస్తున్న క్రికెట్ లో ఒక పేదవాడు కూడా ఇవాళ ఐపీఎల్ ఆడుతుండంటే గాడ్ హెస్ గివెన్ ఆపర్చునిటీ. నీ ఒక్కరికే కాదు, మాకు కూడా శక్తి ఉన్నది. తప్పనిసరిగా కేసీఆర్ మార్చుకో పద్ధతి. నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకో. 2 బెడ్రూమ్ ప్రియారిటీ, 3 ఎకరాల భూమి ప్రియారిటీ, పిల్లల చదువులు ఫీజు రియంబర్స్మెంట్ పెంచు బడ్జెట్. కేవలం మనం విడదీసి కుల రాజకీయాలను మోస్ట్ బ్యాక్వర్డ్ అని సంఘంలో కలగ బడ్జెట్ పెడతాడు, మంగళంలో నలగ బడ్జెట్ పెడతాడు, కుటుంబంలో కలగ బడ్జెట్ పెడతాడు, యాదవులు కగల బడ్జెట్ పెడతాడు. ఏమిటి ఈ ఆలోచన? దీన్ని తప్పనిసరిగా రేపు ఎప్పుడైతే ఏఐసిసిలో మాట్లాడి తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరుగుతా. ఇక లాభం లేదు. కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ మోసం చేయకుండా మనమందరం కలిసికట్టుగా తిరిగి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. గతంలో తెలంగాణ ఇచ్చిన వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేదు. ఇప్పుడు ఒక మోసం జరగబోతున్నది. ఎన్నికల గురించి బడ్జెట్ బీసీలకు ఎస్సీలను వేధిస్తున్నారు, ఉన్న కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ అని పేరు చేస్తున్నారు. తప్పనిసరిగా మనం తిరిగి ప్రజలు చెప్పుకోకపోతే ప్రజలు అమాయకులు. వాళ్ళ చేతిలో ఏది టీవీలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో పత్రికలు ఉన్నది, ఏదన్నా రాసుకోగలుగుతారు. మనకు నోరు పెట్టుకున్నది, ఊరూరు తిరిగే ఒకే ఛాన్స్ ఉన్నది. ఊరు తిరుగుతాం, 10 మంది 5 మంది వచ్చిన వాళ్ళకు వాస్తవాలు చెప్తాము. వాళ్ళు తప్పనిసరిగా వారి మద్దతు తీసుకోవాలనేది నా ఉద్దేశం. అయ్యా అయిపోయిందా? ఏం అడిగేది లేదు కదా. ఇక మీరు అడగకుండా అన్ని చెప్పినా ఇంత చెప్పినాక మళ్ళీ ఏం అడుగుతారు? అడుగుతా చెప్తా. అడుగు. ఏంది? ఇక ముందస్తు ఎలక్షన్ నా చేతిలో, నేను ప్రభుత్వంలో లేను, నేను ముఖ్యమంత్రి గాను. ముందొస్తా వెనుక ఆయన ఎప్పుడేం చేస్తాడు? ఎందుకంటే ఆయన రాత్రిపూట ఎక్కువ ఆలోచన చేస్తాడు. మరి ఏ రాత్రి ఏం ఆలోచన చేస్తాడో నాకు తెలియదు, మరి పొద్దుపూట దిగేదానికి తెలియదు. కనుక నేను దాని గురించి ఊహాగానాలను చెప్పా. కానీ కేవలం నాది బడ్జెట్ మీద నా ఫీలింగ్ ఏంటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయిండు, కొత్త కొత్త వాగ్దానాలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాడు, మా బీసీలను బిచ్చగాళ్ళు అనుకుంటున్నాడు. ఈ బీసీ బిచ్చగాళ్లను వదిలేసేసి మేము కూడా రాజ్యాధికారం కావాలంటున్నాం, మేము కూడా ప్రజలలో ముందుకు పోవాలనుకుంటూ మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనేది ఆలోచన. సమాజంలో మార్పు వచ్చింది. ఆ మార్పును తప్పనిసరిగా ప్రజలు గుర్తించిండ్రు. ఇంకా నువ్వు మోసం చేయలేదన్నదే నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.